రైట్. ఇక ఇంకొక ముఖ్య జిల్లా వరంగల్కి వెళ్దాం. వరంగల్లో ఏంటి కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ కూడా క్యాంప్ పాలిటిక్స్ మొదలైపోయాయా? తుది ఫలితం ఎన్ని గంటలకు రానుంది? ఫుల్ డీటెయిల్స్ వరంగల్ నుంచి అందించేందుకు ప్రశాంత్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం వరంగల్లో కూడా కౌంటింగ్కి సంబంధించి అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా క్యాంప్ పాలిటిక్స్కు తెరలేపిన టాక్ అయితే తెలంగాణ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు తుది ఫలితం ఎన్నింటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏ విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలోని 260 వార్డులకు సంబంధించి 1035 మంది అభ్యర్థుల భవితవ్యం అయితే నిన్న సాయంత్రం బ్యాలెట్ బాక్స్ లో సీజ్ అయి ఉంది. ప్రస్తుతం అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి చేరాయి. రేపు ఉదయం 7 గంటలకే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో నుండి బ్యాలెట్ బాక్స్ లను తీసి అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని ఆ బ్యాలెట్ రూపంలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించనున్నారు. దానికోసం అయితే అధికారులు అయితే ఇప్పటికే సమాయత్తమయ్యారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఆయా జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేట, నర్సంపేట, అటు తొర్రూరు, మరిపేడ, డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్ ఈ యొక్క 12 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కోసం అయితే ఆయా జిల్లా కలెక్టర్లు 6 జిల్లా కలెక్టర్ల సారథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లను అయితే ప్రారంభించారు. అయితే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ లో అయితే 12 క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, 2 ఎంపీలు ఉన్నాము. పూర్తిగా మా యొక్క అభివృద్ధి చూసి 2 ఏళ్లలో మేము చేసిన కష్టము, అదే విధంగా ప్రజాపాలనలో ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రధాన పథకాలైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అటు ఉచిత బస్సు కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత కరెంటు, అదే విధంగా గ్యాస్ సిలిండర్ వంటి ప్రధాన పథకాలు ప్రభావితం చేశాయి. అదే విధంగా మున్సిపల్ శాఖ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండడము, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కనుక అధిక స్థానాలు కనుక అప్పగిస్తే ఆ మున్సిపాలిటీలకు అధిక నిధులు ఇస్తానని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రచారంలోకి దిగి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చి ప్రచారం నిర్వహించి అటు భరోసా ఇవ్వడంతో అయితే కొంత అధికార పార్టీలో అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా 5 మున్సిపాలిటీలలో మాత్రం గట్టి పోటీ ఇచ్చామని మాత్రము అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అటు బీజేపీ గెలిచే స్థానాలు కీలకంగా మారనున్నాయి. ఈ 5 మున్సిపాలిటీలలో అటు బీజేపీతో ఆ పొత్తు లేదా బీజేపీ గెలిచే స్థానాలతో అటు కాంగ్రెస్ ను చైర్మన్ పీఠానికి దూరం చేసి అటు బీఆర్ఎస్ కూడా తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఒక ప్రయత్నం సాగుతుంది. అందులో ముఖ్యంగా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. తన యొక్క బలాన్ని నిరూపించుకొని తన యొక్క పార్టీని మెరుగుపరుచుకునేందుకైతే అత్యధికంగా శ్రమ కూర్చి అక్కడ అభ్యర్థులను నిలబెట్టి అన్ని తానే నడిపాడు. అక్కడ ప్రచారం కూడా పూర్తిగా అన్ని తానే నడిపించాడు. అటు పోల్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ప్రజల మన్ననలు పొందేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అక్కడ కొంత ఇండిపెండెంట్లు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కావచ్చు, 2 వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అదే విధంగా పరకాలలో వర్ధన్నపేట, తొర్రూరు, మరిపేడ ఈ 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ మేము చైర్మన్ గిరి చేస్తాము. కొన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి అక్కడ మెజారిటీ రావట్లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించి అవసరమైతే ఇండిపెండెంట్ మిగతా పార్టీలతో జత కట్టైనా సరే మేము అధికార పార్టీని అధికారం చేపడతామని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే మిగతా చోట్ల ఈసారి త్రిముఖ పోర్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపించిన అంశం. అందులో బీజేపీ కీలక రోల్ గా సుమారు 7 మున్సిపాలిటీలలో ఈసారి బీజేపీ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా వాళ్ళు ఖాతాలు తెరిచే అవకాశం ఉంది. గతంలో 2-3 మున్సిపాలిటీలలో మాత్రమే ఖాతాలు తెరిచేవారు. కానీ ఈసారి అన్ని మున్సిపాలిటీలలో బీజేపీ విస్తృతంగా ప్రచారాలు చేసింది. పూర్తి స్థాయిలో అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళు కూడా 2 నుంచి 3 ప్రతి మున్సిపాలిటీలలో గెలిచి ఈసారి చైర్మన్ ఎన్నికలలో ముఖ్యంగా వైస్ చైర్మన్ ఎన్నికలలో మాత్రము బీజేపీ కీ రోల్ పోషించే అవకాశం అయితే ఉంది. దానికోసము ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వర్ధన్నపేటలో మాత్రము క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం ఉందనేది అయితే అటు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా పిలుచుకొని అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితమే సమావేశపరిచాడు. ఎవరు గెలిచినా ఓడినా అందరూ ధైర్యంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఉండాలంటే కూడా అటు పోటీ చేసిన అభ్యర్థులకు భరోసా నింపే అవకాశం కల్పించాడు. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని వెంటనే అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ కూడా అటు బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా మరి కాసేపట్లో
దాంట్లో పిలిచి వారిని కూడా భరోసా నింపి వారిని అవసరమైతే ఆ క్యాంప్ కు తరలించే ప్రయత్నం అయితే సాగుతుంది. ఒకవేళ వర్ధన్నపేటలో నెంబర్ గేమ్ లో అటు ఇటు అయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కీ రోల్ పోషించడానికి అయితే అటు బీజేపీ మద్దతు, ఇండిపెండెంట్ల మద్దతు చొరగొని అక్కడ కైవసం చేసుకునేందుకైతే ప్రయత్నాలు ఆ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ మిగతా చోట్లనైతే కాంగ్రెస్ ధీమాతో ఉంది వంశీ. ప్రశాంత్, మీరు చెప్తున్నట్టుగా పోలింగ్ పర్సంటేజ్ అనేది అన్ని ప్రధాన పార్టీల్లో కూడా అన్ని ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పరిస్థితి. సో ఏంటి పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి అనుకూలం కానుంది, ఎవరికి ప్రతికూలం కానుంది? ప్రతి పార్టీ కూడా లెక్కలు కడుతూ కూర్చున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకొని ఖచ్చితంగా సీట్లను కైవసం చేసుకోవాలి, ఆ పీఠాలను దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. వరంగల్ అంటేనే ఒక రకంగా అన్ని పార్టీలు కూడా అక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా అక్కడ తమ ఉనికిని ఏదైతే గత వైభవం ఉందో ఆ వైభవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఏం జరగబోతుంది పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన దాఖలాలు? గత మున్సిపాలిటీ ఎన్నికలలో చూసినట్లయితే 76.18% ఉంటే ఈసారి 78.63%, 2% పైగా అటు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అయితే ఓటర్లు చైతన్యవంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ప్రజలు చాలా తెలివిగా ఓటు వేశారు. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విస్మరించకుండానే చాలా తెలివిగా సుమారు 70% పైగా సైలెంట్ ఓటు బ్యాంకు పడింది. మిగతా కేవలం 30% మాత్రమే అటు ఆ పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మేము ఓటు వేశామని చెప్పారు. కానీ మిగతా 70% మంది రైతులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. కానీ వాళ్ళ యొక్క నాడి మాత్రము అంతుపట్టలేని పరిస్థితి. అటు సర్వేలు కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అటు ఎస్బీ కావచ్చు, రాజకీయ పార్టీలు అయితే తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళంతా సైలెంట్ గా ఓటు మాత్రం వేశారు. కానీ ఎవరికి వేశామని మాత్రం నోరు విప్పకపోవడంతో ఎవరి అంచనాలు ఏంటి అనేది మాత్రము 70% ఓటు బ్యాంకు ఎటు పడింది, ఎవరికి ఆ భవితవ్యం నిలబెడుతున్నారు, ఎవరి భవితవ్యం కూల్చుతున్నారు అనేది అయితే కొంత డిఫరెంట్ గా ఉంది. కానీ ఒక సాంప్రదాయ ఓటు మాత్రము వరంగల్లో ఉంటుంది. అటు ఉద్యమాలకు సంబంధించినటువంటి చైతన్యం ఉన్న జిల్లాగా ఎవరు అధికారంలో ఉంటే వచ్చే 3 ఏళ్లు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో పనులు చేయించుకోవాలనే ఒక చైతన్యంతో అయితే ఓట్లు వేసేటువంటి సంస్కృతి గత 4 టర్ములుగా చూస్తే 2005 నుంచి 2020 వరకు జరిగిన 3 టర్ములు కావచ్చు, ఈ నిన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ చూస్తే 4 టర్ములకు సంబంధించి సేమ్ ఒకే ప్రక్రియ. ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికారాన్ని స్థానిక సంస్థలలో కట్టబెట్టి అటు అభివృద్ధిని చేయించుకోవాలి తప్ప ప్రతిపక్షానికి ఇచ్చి అటు నిధులను అడ్డుకునే వేరే విధంగా ఉంటుంది అనేది మాత్రము ఆ ప్రజలు ఓట్లు వేసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే గనక జరిగితే 12 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ గ్రీన్ సిప్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము గత 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, ఇటు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతుంది. మేము కూడా మెజారిటీ స్థానాలు గెలిచి అవసరమైతే చైర్మన్లను మేము కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తుంది. అందులో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తానికైతే పెరిగిన ఓటింగ్ శాతము ఎవరు అనేది చెప్పకుండా ఉండడం, సైలెంట్ ఓటుతో మాత్రము అన్ని రాజకీయ పార్టీలలో గుబులు మాత్రం రేకెత్తిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక మెదక్ జిల్లాకి వెళ్దాం.